మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరుగుతోంది. కాలేజీ 1975లో ప్రారంభించబడి అప్పటి నుంచి అనేక రకమైనటువంటి పురోగతిని సాగిస్తూ అకాడమిక్గాను, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లోను, అలా కల్చరల్లోను, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి కార్యక్రమాల్లో కూడా అన్నిట్లో కూడా అనేక రకమైనటువంటి పురోగతిని సాధిస్తూ ఈ 50 సంవత్సరాల నిరుని ఈ 2025 నాటికి కంప్లీట్ చేసుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ ఆలమ్ని అసోసియేషన్, పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆలమ్ని అసోసియేషన్ రేపు ఫిబ్రవరి 21, 22 తారీఖులలో మనకి ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అందరి ఆలమ్ని మీట్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నమాట. అందుట్లో నేను కూడా ఒక భాగం కావటం నాకు గర్వంగా కారణంగా ఉంది. ప్రిన్సిపాల్గా ఉండి అలాగే ఈ కాలేజీ ఆలమ్ని కూడా అవ్వటం ఇంకా మరింత గర్వకారణంగా ఉంది నాకు. సిద్ధార్థ కాలేజీలో చదువుకుని 1975 నుంచి చదువుకున్న వాళ్ళల్లో చాలా మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలో కానివ్వండి, ఇతర దేశాల్లో కానీ చాలా మంచి స్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందిని ఆల్రెడీ మనం కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి మన విద్యార్థులకు అప్పటికప్పుడు కొంచెం నైపుణ్య విలువలు వాటి గురించి కూడా మాట్లాడటం జరుగుతోంది. అట్లాంటివన్నీ కూడా ఆలమ్ని టాక్స్ అంటున్నాం వాటిని మనం. ఈ విధంగా ఏంటంటే ఆలమ్ని కూడా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులకి వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజ్ని కొంచెం షేర్ చేసుకుంటూ ఆ విద్యార్థులకి మెలకువలు నేర్పడం జరుగుతోంది. ఇది ఒక పరిణామంగా చెప్తున్నాము. అలాగే ఇప్పటికీ కూడా సిద్ధార్థ కాలేజీ అనేక రంగాల్లో పోటీ పడుతూ చాలా రంగాల్లో ముందంచిగా ఉంటూ అంటే చాలా పురోగతిని సాధిస్తోంది. ఈ సందర్భంలో మన ఈ ఆలమ్ని అసోసియేషన్ మనకి గోల్డెన్ జూబ్లీ ఇయర్ జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఇది విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, సిద్ధార్థ పూర్వ విద్యార్థి సంఘ అధ్యక్షుడిని. 1975లో విజయవాడలో ఉన్న విద్యావేత్తలు, మేధావులు, వ్యాపారవేత్తలందరూ కలిసి సిద్ధార్థ అకాడమీ స్థాపించడం జరిగింది. సిద్ధార్థ అకాడమీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా 1975లోనే ఈ పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను కూడా ప్రారంభించారు. మరి మొట్టమొదటి సిద్ధార్థ అకాడమీ చేపట్టిన విద్యా సంస్థల్లో మొట్టమొదటిది కాలేజీ మా సిద్ధార్థ పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ. ఈ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 75లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కూడా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో చేశారు. అట్లాగే 2015-16 కూడా అల్యూమిని మీట్ కూడా పెడతాం జరిగింది. ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఘనంగా 2 రోజులు ఫిబ్రవరి 21, 22 తారీఖుల్లో బ్రహ్మాండంగా అందరితో ఆప్యాయంగా ఆత్మీయ కలయిక, ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక, అందరూ కూడా చక్కగా 2 రోజులు పార్టిసిపేట్ చేసి అందరూ చేయాలని చెప్పి పూర్వ విద్యార్థుల సంఘం మరియు సీనియర్ స్టూడెంట్స్, సీనియర్ లీడర్స్ అందరితో కూడా మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా డిసెంబర్ 14 అనుకున్నాం, కానీ ఒకరోజు చాలదు, 2 రోజులు బాగా చేద్దామని చెప్పే ఉద్దేశంతో సీనియర్లు అందరూ కూడా సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఫిబ్రవరి 21, 22 తారీఖులో జరిగే ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరూ వారి క్లాస్మేట్లతో ఇంకా ఎవరైనా మన పూర్వ విద్యార్థులు ఉంటే కనుక, ఎందుకంటే దాదాపుగా 75 నుంచి 1,00,000 మంది ఈ కాలేజీ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరం కూడా చక్కగా ఇప్పటి వరకు ఈ పూర్వ విద్యార్థి సంఘం ఎన్నో కార్యక్రమాలు కాలేజీకి కానీ, కాలేజీలో చదువుతున్న విద్యార్థులు కానీ చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో చేయాలంటే, మరి రాబోయే తరాలకు కూడా ఇంకా చేయాలంటే, ఇంకా కొత్తగా అందరూ కూడా యాడ్ అయ్యి ఇంకేదైనా ఆర్థికంగా కాలేజీకి సహాయం చేసి పూర్వ విద్యార్థి సంఘానికి ఇంకా మంచి మంచి యాక్టివిటీస్ చేయొచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.